17వ శతాబ్దంలో మొఘళ్ల దగ్గర ఏసీ ఉండేదా? అవును. ప్రపంచంలోని రాజభవనాలన్నీ వేడిగాలితో మండిపోతుంటే ఢిల్లీలోని ఒక కోటలో మాత్రం నేచురల్ ఏసీ నడుస్తుండేది. అంతేకాదు, అదే కోటలో ఈరోజు లెక్క ప్రకారం $1 బిలియన్ కంటే ఎక్కువ విలువైన ఒక సింహాసనం కూడా ఉండేది. అదే రెడ్ ఫోర్ట్, ఎర్రకోట్. దీని నిర్మాణం 1638లో షాజహాన్ ప్రారంభించగా 1648లో పూర్తయింది. ఈ కోట యమునా నది ఒడ్డున నిర్మించబడింది. అందుకే దీని పునాది అంత సామాన్యంగా లేదు. భూమి లోపలి వరకు వెళ్లే డీప్ వెల్ ఫౌండేషన్స్, లోతైన బావి పునాదులు నిర్మించారు. మట్టి మరియు నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి రాళ్లు మరియు సున్నంతో నింపిన గుండ్రని బావులను ఉపయోగించారు. బైండింగ్ మెటీరియల్ కోసం సిమెంట్ కాకుండా లైమ్ మోటార్ ఉపయోగించారు. ఇందులో సున్నం, నలిపిన గవ్వలు, బెల్లం మరియు బెల్పండు మిశ్రమాన్ని వాడేవారు. గోడ బయటి పొర ఎర్రటి ఇసుకరాయితో, రెడ్ శాండ్స్టోన్ ఉంటే లోపలి భాగం రాళ్లతో కట్టారు. ఈ గోడ సుమారు 2.5 కిలోమీటర్ల పొడవు, 18 నుండి 33 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక దీని వాటర్ సిస్టమ్ గురించి తెలుసుకుంటే, యమునా నది నీటిని పర్షియన్ వీల్ ద్వారా పైకి లిఫ్ట్ చేసేవారు. ఆ నీరు రాజభవనం లోపల నహర్ మార్బుల్ ఫ్లోర్ల కింద నుంచి నీరు ప్రవహించడం వల్ల గాలి చల్లబడేది. ఇదే 17వ శతాబ్దపు ఏసీ సిస్టమ్. తాజ్మహల్లో వాడిన మక్రానా మార్బుల్నే ఇక్కడ కూడా వాడారు. స్తంభాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడానికి ఇంటర్లాకింగ్ టెక్నిక్, ఐరన్ క్లాంప్స్ మరియు స్టోన్ గ్రూవ్స్ ఉపయోగించారు. దీనివల్ల రాళ్లు చాలా బలంగా అతుకుపోయాయి. రక్షణ వ్యవస్థ విషయానికి వస్తే కోట చుట్టూ లోతైన అఖాతాన్ని నిర్మించారు. ఇది నేరుగా యమునా నదితో కనెక్ట్ అయి ఉండేది. లోపలికి వెళ్లడానికి కేవలం 2 ప్రధాన గేట్లు మాత్రమే ఉండేవి. శత్రువుల వేగాన్ని తగ్గించడానికి ఎంట్రీని నేరుగా కాకుండా వంకరగా నిర్మించారు. ప్రతి కొంత దూరంలో 360 డిగ్రీల వ్యూ కనిపించేలా పెద్ద పెద్ద బురుజులను కట్టారు. దీవానీ ఏక్ హాస్ లోపల పీకాక్ థ్రోన్, మయూర సింహాసనం ఉండేది. దీనిని బంగారం, వజ్రాలు, ముత్యాలు, పచ్చలు మరియు కెంపులతో అలంకరించారు. నేటి మార్కెట్ ధర ప్రకారం దీని విలువ దాదాపు $1 బిలియన్ కంటే ఎక్కువే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి.